2025లో సాక్షిలో అయినటువంటి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసులు గారు ద సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, దాదాపు 50 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్నాడు. ఎక్కడ కానీ ఎవరిని గురించి కూడా పల్లెత్తు మాట్లాడిన సంఘటన జరగలేదు. ఆ రోజు కృష్ణరాజు గారు రావటం, కృష్ణరాజు మాట్లాడుతూ ఇది మన అమరావతి వేసల రాజధానిగా ఉందని చెప్పినాడని, దాన్ని కొమ్మినేని శ్రీనివాసులు గారు కూడా గట్టిగా ఖండించలేదని ఒక పగ, ఒక ద్వేషం, ఒక కక్ష రగులుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇది ఒక అవకాశంగా తీసుకుని కొమ్మినేని శ్రీనివాసులు గారిని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా శుక్రవారం జరిగినటువంటి సంఘటనని శనివారం, ఆదివారం 3 రోజులు ఎవరిని అనకుండా ఒక పగడ్బందీగా ప్లాన్ వేసుకొని సాక్షి ఆఫీసుల పైన, సాక్షి బిల్డింగ్ల పైన కూడా ఎంత ఘోరంగా ప్రవర్తించారు. వాటినంతా ఆర్థిక మూలాలు కట్ చేయాలని దృక్పథంతో చేశారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టులో మన శ్రీనివాసులు గారికి, మన కొమ్మినేని శ్రీనివాసులు గారికి మంచి ఊరట కలిగింది. న్యాయస్థానం కూడా కింద నుంచి న్యాయస్థానాలు ఎక్కడైనా తప్పు చేస్తే మనం హైకోర్టు పోతాం, హైకోర్టు చేస్తే సుప్రీంకోర్టుకు పోతాము. కానీ కొమ్మినేని శ్రీనివాసులు గారికి ఈరోజు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చిందంటే, వెంటనే రిలీజ్ చేయండి, ఆలస్యం చేయొద్దండి, నవ్వినంత మాత్రాన మీరు ఆ విధంగా తీసుకుంటారా, మేము జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మేము కూడా నవ్వుకుంటాము. కానీ ఆ తీర్పును చూసినప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం ఇంకా ఉంది, సుప్రీంకోర్టు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నది. అదేవిధంగా హైకోర్టు కానీ ఏ కోర్టు కూడా ఇంకా ప్రజాస్వామ్యం మనలో ఉంది అనే భావన సుప్రీంకోర్టు ఈరోజు కల్పించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది ఎంత పెద్ద చెంపదెబ్బంటే కోలుకోలేని చెంపదెబ్బ పుట్టింది. సుప్రీంకోర్టు అన్నింటికన్నా కూడా న్యాయస్థానం చాలా ఉన్నతమైన న్యాయస్థానము. ఆ తీర్పుకి ఎవరు కూడా తీర్పు కట్టుబడి ఉంటారు, కానీ దాన్ని ఎదిరించే శక్తి ఎవరికి కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడికి చెంప పెట్టింది. ఎందుకు చెప్తున్నా అంటే, చంద్రబాబు జీవితం ఏది ఎక్కడి నుంచి తీసుకున్నా, ఇప్పటి వరకు తీసుకున్నా కానీ ఈ ఒక్క సంవత్సరంలో సూపర్ 6 అనేది వెళ్ళిపోయింది, మన నవరత్నాలు అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ కేవలం కేసులు, కొట్లాట్లు, రేపులు, దౌర్జన్యాలు ఇవి చేసుకుంటూ వచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పోయి అక్కడ కూడా గుంటూరు, ప్రకాశం జిల్లాలో పోతే అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆయన రైతుల కోసం పోరాడుతుంటే కూడా అక్కడ కూడా ప్రొటెక్షన్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా, జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్షన్ లేకుండా చేశారు. అది లక్షల మంది రావటం, అక్కడ ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉండే ఎమ్మెల్యే ఎందుకంటే ఈ సంఘటనలంతా తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు బినామీలే వచ్చినారు. కానీ మీకు మామూలుగా బీజేపీ వాళ్ళు కానీ జనసేన కానీ ఎక్కడా కనపడలేదు. దీనివల్ల చంద్రబాబు నాయుడుకి, ఆయన కొడుకుకి ఏమి లబ్ధి పొందుతారో తెలియదు. అదేవిధంగా ఖర్చులు, కార్పొరేట్ ద్వేషాన్ని పగ వదులుకోవాలి, నవరత్నాలని ఇంప్లిమెంట్ చేయాలి, సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు లాస్ట్ ఒక మాట అంటాను, ఇది చెప్పే మాట స్టూడెంట్స్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నారో చూడండి. ఇంగ్లీష్ మీడియం లేకుండా పేదవాళ్ళందరూ ఎన్నికిపోతున్నారు. ఈరోజు ప్రతి గ్రామాల్లో కూడా ఎలిమెంటరీ స్కూల్ మూసే కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఈరోజు అది తల్లికి వందనం అని చెప్పేసి 84,50,000 మందికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 15,000 వేశాడు. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు 30 లక్షల మందిని తీసేసి 54 లక్షల మందికే, అది కూడా ఒకరికే. అంతకుముందు చంద్రబాబు ఏమన్నాడంటే, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నాడు. వాటికి సున్నం చుట్టి జగనన్న వేసినట్టు ఆ 15,000 ఇస్తూ 13,000 ఇస్తూ అది కూడా 2,000 కట్ చేశాడు. దీన్ని ఏ విధంగా చెప్తున్నాడంటే, నేను సూపర్ 6 అమలు చేసేసినాను, అన్నీ నేను అమలు చేసేస్తున్నాను, మళ్ళీ మహిళలకు కూడా గ్యాస్ ఇచ్చి అమలు చేసినాను, మళ్ళీ